అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. రేపు అంటే మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం విచ్చేస్తున్నారు. ఈ భద్రాచలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆనాడు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే 6 హామీలు ఇచ్చారో ఈ 6 హామీలని ఇప్పటికే ప్రజాప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ పరిపాలనలో 4 హామీలని ప్రజల గుమ్మానికి, ప్రజల ఇంటికి చేర్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. రేపు మధ్యాహ్నం 1 గంటకి భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో, భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నా సహచర మంత్రులందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిగతా మంత్రులందరూ, ఉన్నత అధికారులు, చాలా మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా, ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు అప్పుడు రాష్ట్ర విభజన జరగక ముందు అత్యధికంగా దేశంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి, ప్రజలకు చెప్పిన మాటలు మర్చిపోయి, ఎన్నికలు వచ్చినప్పుడే బొమ్మలు చూపించి, బొమ్మల ద్వారా లబ్ధి 2 పర్యాయాలు పొంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ బొమ్మ ప్రజలకు చూపించాము అనే కన్ఫ్యూజన్లోన, బొమ్మే కదా నేను చూపించింది, ప్రజలేమి చేస్తారులే అనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరి ద్రాక్ష పండులా ఊరించుకుంటూ మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తాం, మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తామని మాయ మాటలు చెప్పేది ఆనాటి ప్రభుత్వం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో భాగమైన ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మొదటి విడతగా స్థలమున్న వారికి ప్రతి గ్రామంలో పూర్ని సెలెక్ట్ చేసేది కూడా గ్రామ సభలు పెట్టి, గ్రామ సభలలోనే సెలెక్ట్ చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మొదటి విడతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ప్రారంభించుకోబోతున్నాం. అంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.
ఆ ఆలోచనలకు అనుగుణంగా రేపు రాముల వారి ఆశీర్వాదంతో పాటు ప్రజల దీవెనలతో పాటు తప్పకుండా ప్రజల ఆశీస్సులతో ఈ 20 లక్షల ఇళ్ళు కట్టబోతుంది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొదటి విడత ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇస్తామని చెప్తున్నాం. కానీ మళ్ళీ రెండో విడతలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా గిరిజనులు దళితులకి 6 లక్షలు, గిరిజనేతరులు దళితేతరులకి 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలము లేని వారికి సెకండ్ టైం, అంటే ఇప్పుడు ఇచ్చేది ఫస్ట్ టైం, సెకండ్ టైంలో ఇళ్ల స్థలము లేని వారికి ఇళ్ల స్థలముతో పాటుగా 5 లక్షలు గిరిజనులు గిరిజనేతరులకు, 6 లక్షలకు గిరిజనులు దళితులకి. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని అద్భుతంగా చూపించిన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జర్నలిస్టులు కూడా మోసం చేశారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు హైదరాబాద్ లో ఆల్రెడీ గతంలో ఎలకేషన్ చేసిన ల్యాండ్ ని అతి కొద్ది రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. జిల్లాల్లో కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా వారికి అందించబోతుంది ఈ ప్రభుత్వం. వీరికి కూడా తప్పకుండా ఎలా దాన్ని నామ్స్ ఫిట్ అవుతాయో కలెక్టర్లతో సంప్రదించి వారికి కూడా తగు న్యాయం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. మన పర అనేది ఉండదు ఈ ప్రభుత్వానికి. ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. దాదాపు మా అన్న కొడుకుకి 3 సంవత్సరాలు సార్ 2 చేతులు పోతుంది. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో మనస వాచ కర్మన ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమున్న ప్రభుత్వం, పాలకులం కాదు మేము సేవకులమని ఏదైతే చెప్తూ ప్రజల ముందుకు మేము వచ్చామో, పని చేస్తున్నామో, దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతూ రేపు ఈ కార్యక్రమాన్ని యావత్ తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో మీ టీవీల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాంఛనం చేసే సందర్భంగా మీరున్న ప్రాంతం నుంచి ఈ స్కీము సక్సెస్ అయ్యే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన అందరికీ ఉండాలి అని, ఉండే విధంగా రాముల వారు కూడా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం విచ్చేస్తున్నారు. ఈ భద్రాచలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆనాడు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే 6 హామీలు ఇచ్చారో ఈ 6 హామీలని ఇప్పటికే ప్రజా ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ పరిపాలనలో 4 హామీలని ప్రజల గుమ్మానికి, ప్రజల ఇంటికి చేర్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. 5వ కార్యక్రమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 1 గంటకి భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో, భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నా సహచర మంత్రులు అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిగతా మంత్రులందరూ, ఉన్నత అధికారులు, చాలా మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా
ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ కార్యక్రమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో అత్యధికంగా ఇల్లు కట్టిన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు. అప్పుడు రాష్ట్ర విభజన జరగక ముందు అత్యధికంగా దేశంలోనే అత్యధిక ఇళ్లు కట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి ప్రజలకు చెప్పిన మాటలు మర్చిపోయి ఎన్నికలు వచ్చినప్పుడే బొమ్మలు చూపించి బొమ్మల ద్వారా లబ్ధి 2 పర్యాయాలు పొంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ బొమ్మ ప్రజలకు చూపించాము అనే కన్ఫ్యూజన్ లోన బొమ్మే కదా నేను చూపించింది ప్రజలేమి చేస్తారనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందని ద్రాక్ష పండులా ఊరించుకుంటూ మళ్లీ ప్రభుత్వం రావడంతోనే ఇస్తామని మాయమాటలు చెప్పింది ఆనాటి ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.